హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం స్పైసీగా టేస్టీగా నాటుకోడి పులుసు తయారు చేసి చూపిస్తాను. నిజంగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టండి, చాలా బాగుంటుంది అంటారు. నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్దామా? ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు, నేను కొంచెం లావు ఉప్పు తీసుకున్నానండి, కళ్ళుప్పు అంటారు. 2 టేబుల్ స్పూన్ కారం ఇంకొంచెం వేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు. కానీ కారం కొంచెం ఎక్కువ, నాన్ వెజ్ కదా, కారం కొంచెం ఉంటేనే రుచి ఉంటుంది. కొంచెం పసుపు వేసి బాగా కలపండి. కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు రెడీ చేసుకుందాము. కొంచెం కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు, నల్ల మిరియాలు 8, లవంగ 4, మెంతులు 1/2 టీ స్పూను, చెక్క, గసగసాలు 1/2 టీ స్పూను. ఇవన్నీ వేసి మాడకుండా దోరగా వేయించుకుందాం. ముక్కలుగా కోసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు వేసి 4-5 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. దాంట్లోనే ఒక టమాటా, అది బాగా వేయాలండి కలర్ మారే వరకు. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసుల పేస్ట్ 2 టీ స్పూన్లు, కొంచెం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి, వేపుకోవాలి. కొంచెం పచ్చి వాసన ఉంటుంది, పోయే వరకు కొంచెం వేపుకోవాలి 2 మినిట్స్. తర్వాత మేము ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. బాగా కలపాలండి, కింద పైన బాగా కలపాలి. దాంట్లోనే చికెన్లోనే కొంచెం నీరు ఉంటుంది, ఆ నీరు వచ్చే వరకు కొంచెం కలపాలి. రెండు గ్లాసుల నీళ్ళు అంటే ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసుకుందాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి, మీరు మామూలుగా వేరే దాంట్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్. నాలుగు ఐదు విజిల్స్ అయిన తర్వాత చూడండి, ఉడికిపోయింది, రెడీగా ఉంది. చూసుకోవాలండి ముక్క ఉడికిందా లేదా. ముక్క ఉడకకపోతే ఇంకో గ్లాస్ నీళ్ళు వేసి మళ్ళీ కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయిద్ది. వేడి నాటుకోడి పులుసు రెడీ.